హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సినీ దావత్. మన ఇండియన్ సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు అని ధైర్యం ఇచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా? ఇంకా చెప్తా చూడండి. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ని మన స్క్రీన్ మీద చూపించిన క్రియేటర్ ఆయనే యశ్ శంకర్ గారు. ఒకప్పుడు శంకర్ గారి సినిమా తీస్తుంటే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం ఉండేది. కానీ స్నేహితుడు, రోబో 2, భారతీయుడు ఇలా వరుసగా ఫ్లాప్లతో ఆయన గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? అసలు శంకర్ గారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఆయన సినీ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. శంకర్ గారికి చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళ పోరు పడలేక టైప్ రైటింగ్ నేర్చుకొని ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యారు. అయినా సినిమాలో ఉన్న పిచ్చితో జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు. దళపతి విజయ్ గారి అంటే వాళ్ళ నాన్నగారైన ఎస్ఏ చంద్రశేఖర్ గారి దగ్గర, అలాగే డైరెక్టర్ పవిత్రన్ గారి దగ్గర దాదాపు 10 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కేటీ కుంజుమోహన్ గారి దగ్గర అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పి ఆయన్ని ఒప్పించారు. అదే ఆయన మొదటి సినిమా, ఇండస్ట్రీ హిట్ జెంటిల్మెన్. ఆ సినిమాతో శంకర్ గారి పేరు సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయింది. శంకర్ గారు ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త టెక్నాలజీని ఇండియాకి, మన భారతదేశానికి పరిచయం చేస్తూనే వచ్చారు. ప్రేమికుడి సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్తో మ్యాజిక్ చేశారు. భారతీయుడు సినిమాలో ఆ మూవీలో కమల్ ఓల్డ్ గెటప్కి హాలీవుడ్ మేకర్ని వాడారు. జీన్స్ సినిమాలో మోహన్ కంట్రోల్ కెమెరా టెక్నిక్ని వాడి డబుల్ యాక్షన్ని అద్భుతంగా చూపించారు. ఇంకా బాయ్ సినిమాలో టైం ఫ్రీజ్ టెక్నాలజీని వాడారు. అలాగే అపరిచితుడు, ఇంకా ఐ సినిమాల్లో వరల్డ్ క్లాస్ ప్రాస్థెటిక్ అంటే మేకప్ని వాడేలా చేశారు. ఇక రోబో సినిమాలో యానిమాట్రానిక్స్ టెక్నాలజీతో ఇండియాలో ఎవరు టచ్ చేయలేని బెంచ్ మార్క్ సెట్ చేశారు. కానీ రోబో 2 తర్వాత శంకర్ గారి మ్యాజిక్ మెల్లగా తగ్గడం మొదలైంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాలంటే ఆయన రచయిత సుజాత రంగరాజన్ గారి మరణం. ఎస్, శంకర్ గారు తీసిన జెంటిల్మెన్, ఇండియన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో ఇలా ఆయన బెస్ట్ సినిమాలన్నింటికి సుజాత గారే రైటర్గా ఉండేవారు. ఆయన చనిపోయాక శంకర్ గారి సినిమాల్లో విజువల్స్ ఉంటున్నాయి, కానీ ఆత్మ అంటే కథ బలం మిస్ అవుతూ వస్తుంది. ఎమోషన్ కాంటెంట్ కూడా మిస్ అయింది. 2.0 ఐ లాంటి సినిమాలు విజువల్గా గ్రాండ్గా ఉన్న స్టోరీ పరంగా వీక్ అయ్యాయి. రెండోది, టెక్నాలజీ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టకపోవడం. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారితో తీసిన ఇండియన్ 2 అనే సినిమా. పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా అంటే అలాంటి కథతో ఈ సినిమా శంకర్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. అంటే ఆ సినిమా తీస్తే ఎలా హిట్ అవుతుంది చెప్పండి. తర్వాత రామ్ చరణ్ గారితో దిల్ రాజు ప్రొడ్యూసర్గా భారీ బడ్జెట్తో తీసిన గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజు గారు కథ అందించడం విశేషం. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ సిస్టమ్ని ఎలా మార్చాడు అనే పాయింట్తో ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ గారితో తీసిన ఇండియన్ 3, అలాగే బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో వేల్పరి అనే నవల ఆధారంగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు, అంటే అఫీషియల్గా ఇవి కన్ఫర్మ్ కాలేదు, కానీ రేసులో ఉన్నట్టు మాత్రం రూమర్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ గారితో ఇంకా సూర్య గారితో కూడా ఈయన సినిమాలు చేయాలని చూస్తున్నట్టు ఒక టాక్ అయితే ఉంది. చూడాలి మరి నెక్స్ట్ ఎవరితో ప్లాన్ చేస్తారో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఈసారి శంకర్ గారి సినిమాని ఎవ్వరూ ఎత్తి చూపించకుండా శంకర్ ఈజ్ బ్యాక్ అని అందరూ అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ మన సినీ దావత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.